కొత్తగా డిమాండ్ అనేది మాది ఏం లేదు. ఏదైతే చెవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో, మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన అలాగే రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినటువంటి మా సెవలాల్ కార్పొరేషన్ ని ప్రకటించాలి. అలాగే ప్రతి సంవత్సరం 1000 కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి మా గిరిజనులకు కార్పొరేషన్ కు నామమాత్రంగా చేసి రామచంద్ర నాయక్ ని ఒక డిప్యూటీ స్పీకర్ గా అనౌన్స్ చేసి వారిని ప్రమాణ స్వీకారం చేయకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో, నిన్న మొన్న జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 3rd లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది బంజారా కమ్యూనిటీ. మరి అలాంటి కమ్యూనిటీకి ఏమేమి అవసరం ఉన్నాయో ఒక ప్రభుత్వానికి తెలియక లేదు, అంటే తెలియని విషయం కాదు. అలాగే ఈ ప్రభుత్వము మా ఓట్లతో గెలిచి మాకు దొంగ హామీలు ఇచ్చి గెలిచి మా ఓట్లను దండుకొని ఈ రోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో వారికి బుద్ధి చెప్తామని చెప్పేసి నేను ఈ లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి వారికి గుర్తు చేస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో మీ గురించి ఎన్నో వాగ్దానాలు కూడా చేశారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ గురించి కూడా. అలాగని ఏ రోజు ఏది సరిగ్గా చేయలేదు అనేసి కూడా పబ్లిక్ లో ఒక ఒపీనియన్ నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? వాస్తవంగా మీరు అడిగిన మాటకి వాస్తవంగా ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతుంది. ఈ 3rd లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న మాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మొట్టమొదటి ప్రభుత్వం నిర్లక్ష్యానికి ధోరణికి మా ఆదర్శం. రెండవది, మా కార్పొరేషన్ లోన్లు కార్లు కావచ్చు, జేసీబీ కావచ్చు, ఒక రైతు దున్నుకొని తినే ట్రాక్టర్ ని కూడా ఈ రోజు తీసివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు తెలియంది కావచ్చు, కాకపోవచ్చు. ఇది రెండవ విషయం ఏంటంటే, ఈ గురుకులలో 2026, 2027 600 పైచీలకు గురుకుల మా గిరిజన బిడ్డల సీట్లని తగ్గించాడు. మరి ప్రభుత్వం ఇది దేనికి సంకేతము? ప్రభుత్వమే ఆలోచించాలని చెప్పేసి మీ మీడియా తరఫున వారిని కోరుతున్నాను. ఇలాగే మీరు చూసుకున్నట్టయితే మరి దేశానికి వెన్నుముక రైతు అనేసి ఉన్నాడు, ఆ రైతునే పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు మీ కమ్యూనిటీని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ గురించి సరిగ్గా న్యాయం చేస్తారని చెప్పేసి కూడా మీరు ఎలా భావిస్తున్నారు? మేము వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం నుంచి అందరూ గంపగుత్తగా ఓట్లేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. పోడు పట్టాల సమస్యలు కావచ్చు, పోడు భూములు కావచ్చు, ఎవరిని ఎక్కడ దున్నుకోనియకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎలా నమ్ముతామండి? రైతు బంధు లేదు, అలాగే రైతులకు కూడా ఒక యూరియా ఇవ్వలేని స్థితిలో ఉండి ఒక రైతు యాప్ ని అంటే రైతు యూరియా యాప్ పెట్టి ఒక రైతుకి యూరియా దక్కకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో ఎప్పుడు చూడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అని చెప్పచ్చు. నిరుద్యోగుల గురించి కూడా ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ వర్గాలలో కూడా చాలా మందికి ఎగ్జామ్స్ రాసి వాళ్ళు డిగ్రీలు పొంది కూడా వాళ్ళ గురించి ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ కూడా లేదు. వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఈ రోజు ఎస్సీలకు ఒక స్టడీ సర్కిల్ ఉంది, బీసీలకు ఒక స్టడీ సర్కిల్ ఉంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడానికి. కానీ ఈ రోజు ఒక ఎస్టీకి గిరిజనులకు ఎక్కడ కార్పొరేషన్ లో ఇలాంటి స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. ఇది నిర్లక్ష్యానికి ఇక్కడనే నిదర్శనం, ఇక్కడనే కనబడుతుంది ప్రభుత్వం ఎలా అయితే మా గిరిజనుల పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో సమాజం అంతా, తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు, అలాగే మా లంబాడి బిడ్డలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు గట్టి గుణపాఠం చెప్తారని చెప్పేసి మీడియా తరఫున వారిని హెచ్చరిస్తున్నారు. అంటే మీరు చెప్పేది ఎలా ఉంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏముందో మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని అంటారా? వాస్తవంగా ఆయన చేతల వ్యక్తి అయితే గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు గనక ఇక్కడ అధికారంలో వచ్చినప్పుడు చంద్రు నాయక్ ని మినిస్టర్ చేసిరు, అలాగే సత్యవతి రాథోడ్ని చేసిరు. మరి ఇప్పుడు మీ హయాంలో గిరిజనులు 3వ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న ఒక గిరిజన మంత్రి పదవి ఇవ్వలేదు, గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. అలాగే రామచంద్రరావుని స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా నియమించి ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయించలేదు. అలాగే నిన్న మొన్న ఎమ్మెల్సీ కానటువంటి అజరుద్దీన్ ని మినిస్టర్ చేసి ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు. అంటే ఒక కమ్యూనిటీ మీద ఉన్న ప్రేమని గిరిజనుల మీద ఎందుకు లేదని చెప్పేసి మేము లంబాడి తరఫున వారిని అడుగుతున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మీరు చెప్పిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చకపోతే వచ్చే ఎలక్షన్ లో వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా మీరు? వాస్తవంగా ఖచ్చితంగా వాళ్లకు రానున్న జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రాదేశిక ఎలక్షన్ లో వారికి తగిన గుణపాఠం మా బంజారాలు లంబాడి సోదరులు చెప్తారు. వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సమయమే మించిపోలేదు. ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతా అని చెప్పేసి ఈ మీడియా తరఫున వారికి గుర్తు చేస్తున్నాం లేదా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో
ఎస్సీలకు ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ద్వారా ఏదైతే హామీలు ఇప్పించారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి ఈ రోజు లంబాడి హక్కుల పోరాట సమితి నంగారాభేరి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ధర్నాను అందులో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మల్లికార్జున్ ఖార్గే ద్వారా హామీలు ఇవ్వడంతో ఆశ ఉట్టి మా జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 50 నుండి 55 మంది మా లంబాడీల ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్యేలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు ఇస్తేనే వాళ్ళు ఎమ్మెల్యే రైతు కాబట్టి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సార్ హామీలు అంటే రేవంత్ రెడ్డి ఎన్నో రకాలుగా ఇచ్చాడు సార్. రైతు బంధు గురించి కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంతవరకు ఇంకా అవే పూర్తిగా నెరవేర్చలేదు. అలాంటివి మీ డిమాండ్స్ కూడా ఎలా నెరవేరుస్తారని చెప్పేసి మీరు హోప్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఆకలి అయితే అడగంది అమ్మనైనా బువ్వ పెట్టదు కాబట్టి మీరే ఇచ్చిన హామీలు కాబట్టి మీరు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయకుంటే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ముందుగా సామభేద దండోపాయం లాగా ఫస్ట్ ఒక వినతి పత్రం ఇస్తున్నాం. వినతి పత్రంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిది. స్పందించకుంటే లంబాడి హక్కుల పోరాట సమితితో పాటు అన్ని మా బంజారా సంఘాలను కలుపుకొని మేము తండా ప్రోగ్రాం పెట్టుకుంటాం. తండాలలో మా లంబాడి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేయలేదు, ఈ హామీలను ఎందుకు అమలు చేయలేదు అనే అంశాలపైన ప్రతి ఒక్కరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో తీసుకుని ముందరు చేద్దామని చెప్పి ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ అప్పటి వరకు మీ కోరికలు నెరవేర్చకపోతే రానున్న ఎలక్షన్ లో వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని మేము ఆశించవచ్చా? ఇక ప్రజలు ఆ నిర్ణయం ప్రజలకు వదిలిపెడతాం. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఏదైనా ఆశిస్తారు. ఆశించి చేయకుంటే కంపల్సరీ మీరు చెప్పే విధంగా కంపల్సరీగా ప్రజలు ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. సార్ మీ డిమాండ్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు గవర్నమెంట్? ఇప్పుడు మా డిమాండ్స్ ఏం లేదు కానీ ఉన్న డిమాండ్స్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన 12 హామీలు మన చేవెళ్ళ డిక్లరేషన్ ఇవి కరెక్ట్ చేస్తే చాలనుకుంటున్నాం మేము. అంటే ఏ విధంగా సార్ మీరు చెప్పిన డిమాండ్స్ ఏవైతున్నాయో? ఎందుకంటే పాత డిమాండ్స్ కూడా ఇంకా తీర్చని టైంలో ఉన్నది. ఇప్పుడు మీ డిమాండ్స్ ఇంత త్వరలో అయితే అని మీరు ఎలా అనుకుంటున్నారు? అతను 30 నెలలు అవుతుందని చెప్పి ఇప్పుడు ఆయనకు ఈ విధంగా మాకు ఇచ్చిన హామీలను చేయకుంటే చేయని ఏడల రాబోయే రోజులు ఆయనకు పుట్టగతులు ఉండవు. ఆయనకు గడపకు మా లంబాడి జాతి తరఫున ప్రతి ఒక్క ఇంటికి మా లంబాడి జాతికి మేము చైతన్యం తెచ్చి వచ్చేసారి అతనికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేయకుండా చేస్తాం. సార్ రేవంత్ రెడ్డి కూడా గెలిచే ముందు ఎన్నో మాటలు చెప్పారు సార్. 3 months లో అయిపోతుంది అంటే 100 days లో వితిన్ 100 days లో మేము ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని. అట్లా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇప్పుడు మీరు పెట్టిన డిమాండ్స్ అవి ఎంత ఏ టైంలో వరకు అయితే అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అతను చేయలేడనే మేమంతా మీరు మహాతరణ పెట్టి ఆయనకు రాబోయే రోజుల్లో ఆయనకు పక్క ఓటమి కారణం అవుతాడు. ఒక్క నియోజకవర్గం కాదు ప్రతి నియోజకవర్గంలో గెలవకుండా చేస్తాం ఆయనను. ఇదే మా లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్. ఇచ్చినటువంటి చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ లో 12 హామీలను ఖచ్చితంగా నెరవేర్చారని అనుకుంటున్నాం. సో ఉన్నటువంటి షాద్నగర్ మన హైదరాబాద్ కి నియర్ బై సేవాలాల్ మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించాలని భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సేవలాల్ గారి మందిరం అని అడుగుతున్నారు. ఇప్పుడు రోడ్ వైండింగ్ లో ఎన్నో మందిరాలే మన దేవుళ్ళ మందిరంలోనే డిమాలిష్ చేస్తున్నారు. అలాంటప్పుడు డిమాలిష్ చేసే ప్రభుత్వం మందిర్ కడుతుందని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారన్న? అంటే ఉన్నటువంటి ఖాళీ స్థలాలు నియర్ బై ఇక్కడ మన పాల్మాకుల దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలాలు రోడ్ కి ఒక 1 acre ల్యాండ్ ఉంది. అక్కడ గానీ హైదరాబాద్ కి నియర్ బై గానీ సేవాలాల్ విగ్రహాన్ని పెద్దగా చేసి మందిరాన్ని నిర్మిస్తారని మేము అనుకుంటున్నాం. అంటే మీరు అడిగే దాంట్లో మందిరం కావాలా లేకపోతే సేవాలాల్ గారి విగ్రహం ఎక్కడన్నా? ఇప్పుడు ఎన్నో రకాల విగ్రహాలు ఉంటాయి, అట్లా విగ్రహం పెట్టాలని అనుకుంటున్నారు? మందిరమే ఏర్పాటు చేస్తామని ఇంతకు ముందు మనకు అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి శ్రీశైలం వెళ్తుంటే అక్కడ ఏర్పాటు చేస్తామని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ మన హైదరాబాద్ కి నియర్ బై పాల్మకుల దగ్గర ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం డిమాండ్ ఆయన చెప్పిన డిమాండ్లే ఆయన మాకు చెప్పింది అడుగుతున్నాం. మేము కొత్తగా అడుగుతలే మాకు అది చేశారు ఇది చేశారు అని అడుగుతలే. మాకైనా ఎలక్షన్ ముందు మా బంజారా జాతికి మా ST బిడ్డలకు చెప్పిన హామీలు తెలంగాణలో చేవెళ్ళ దగ్గర SC/ST డిక్లరేషన్ కోసం 12 హామీలు ఇచ్చిండు. ఆ హామీలు నెరవేర్చమని చెప్తున్నాం. వేరే కొత్తగా అడగాల్సిన అవసరం మాకు లేదు. అంటే అవసరం అంటే చెప్తున్నాం. మేము మా కొత్తగా అడుగుతలేము. ఉన్నదే
రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎలక్షన్ కన్నా ముందు చేవేళ్ల డిక్లరేషన్ కన్ఫర్మ్ గా చేస్తాము, మీ బంజారా జాతికి న్యాయం చేస్తామని చెప్పిండు. మేము అదే అడుగుతున్నాము. ఇంకోటి, మా గత ప్రభుత్వం చేసిన గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేస్తా అన్నాడు. రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఏమని అడుగుతున్నాం, కొత్తగా మేము అడుగుతలేము. ఆయన ఏదైతే చేస్తా అన్నాడో అవే అడుగుతున్నాం. సేవలాల్ మా విగ్రహాన్ని ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్ లో పెడతాడు. మేము ఇంతమంది జనాభా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాము, మా చుట్టుపక్కల ఉన్న జనాలు ఉన్న దగ్గర కట్టు, అడిలో కట్టి మేమేం చేస్తామే. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కట్టారు, అదే పబ్లిక్ ఏరియాలో కట్టారు, దానికి వెళ్ళనీకన్నా చూడనీకన్నా ఏమైనా ప్రోగ్రామ్ చేయడానికన్నా అవకాశం ఉంటది. మీరు ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్ లో పెడితే మేము ఎట్లా మా ఆరాధ్యం చరిత్ర ఉండాలి. మేము కూడా పిల్లలకు చెప్పుకోనికి మన సేవలాల్ జయంతి, మన బంజారా దైవము, మన బంజారాను ముందు నడిపించిన దేవుడు అని చెప్పి మేము చెప్పుకోనికి ఉండేటట్టు చేయాలి. కానీ లేనిపోనివి ఎక్కడో కడతామని చెప్పి మేము కొత్తగా అడిగేదేం లేదు. ఆయన చెప్పేదే, ఆయన ఏదైతే చెప్తా అంటున్నో రిజర్వేషన్ పెంచుతా అన్నాడు, 10% రిజర్వేషన్ చేస్తా అన్నాడు, 12% రిజర్వేషన్ ఉన్న చేయమంటున్నాం అంతే. మేమైతే నేను నమ్మే కదా ఓట్లు వేసి నీకు ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాము, ఇన్ని 4 మినిస్టర్లు ఉన్నావు, ఎంతసేపు మీరు పెద్ద వేయడము, మీదే వేయడం, మమ్మల్ని వాడుకోవడమే తప్ప మా జాతిని పెద్ద చేయడము, మళ్ళీ ముందు నుంచి నడిపేయడం మీకు అది లేదు కదా. కావాలని కంపల్సరీ మా జాతికి న్యాయం చేయాలి. లేకపోతే ఇది చిన్న ప్రోగ్రామే, ఇంకా భారీ ఎత్తున ప్రోగ్రాంలు చేస్తాము. ప్రతి తండాల్లో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో మా LHPS టీం ఉంటది. కంపల్సరీ ప్రతి ఊర్లో, విలేజ్ లో ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మాకు ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలోకి వెళ్ళి 12 హామీలు మాకు చేవేళ్ల డిక్లరేషన్ దగ్గర ఇచ్చిన 12 హామీలు మాకు నెరవేర్చాలని మా బంజారా జాతి డిమాండ్ చేస్తున్నది. అలాగే మీరు చేస్తున్న డిమాండ్స్ లో ఇప్పుడు ఆయన చేస్తున్న ఎన్నో ఇచ్చిన డిమాండ్స్ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అలాంటి పక్షాన మరి మీ డిమాండ్స్ కూడా ఎలా తొందరగా నెరవేరుస్తారని చెప్పి మీరు ఎట్లా ఆశిస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా 30 నెలలు అవుతుంది ఆల్రెడీ. ఇప్పటి వరకు కూడా మా లంబాడి జాతికి ఒక్క ప్రయోజనం కూడా లేదు, ఒక్క పథకాలు కూడా అందింది లేదు. కాబట్టి వెంటనే ఇవన్నీ మా లంబాడి జాతిని ఒకసారి మీరు కనికరించి అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం.